ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వంలోని కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించాం. మంత్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. నేత్రపర్వంగా ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణ మహోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో మహిళల గొడవ కారణంగా యువకుల వీరంగం. 3 వ్యక్తులు గాయపడగా 2 పరిస్థితి విషమం. కమలాపురం అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి జనార్దన్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పడం సిగ్గుచేటని కమలాపురం మాజీ ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను వైసీపీ ప్రభుత్వంలో పరిష్కరించామని తెలిపారు. రైల్వే వంతెనకు రాష్ట్ర నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు ధరలు లేక నష్టపోతున్న సమయంలో అభివృద్ధిపై సమీక్ష చేయకుండా పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మైనింగ్ దోపిడీ జరుగుతోందని, రోజుకు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి చర్చకు రావాలని సవాల్ విసిరారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి లెవెల్కు అది సరితూగదు. సో డెఫినెట్గా చేయాల్సిన అవసరం తప్పకుండా. సో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చేసింది ఏమీ లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏమీ అమలు చేసిన పరిస్థితి లేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినట్టు కూడా ఏమీ చేసిన పరిస్థితి లేదు. సో డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాకోకుండా మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు కమలాపురానికి రావడం జరిగింది. కమలాపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని భూమి పూజ చేసేదానికి రావడం జరిగింది. మంచిదే. వచ్చి అది చేసిపోకోకుండా, అదే కాకుండా గతంలో ఏదైనా చేసి ఉంటే దాన్ని మెచ్చుకొని, గతంలో ఎవరైనా కానీ మెచ్చుకొని అతను చేసింది చేసిపోతే మంచిది. అట్లా కాకుండా ఆయన ఏదో గొప్ప పని ఇప్పుడు మాత్రమే చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి దయాలు వేదాలు వల్లించినట్టుగా వల్లించే కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదు అనేది చెబుతూ, సో అది ఎందుకు పూర్తి కాలేదు. సో అదే కాకుండా ఏం అభివృద్ధి కార్యక్రమాలు కమలాపురం నియోజకవర్గం అంతా వద్దులే. ఎందుకంటే నియోజకవర్గం అంతా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. కమలాపురం టౌన్కే, ఎందుకంటే ఆయన టౌన్కే వచ్చారు కాబట్టి టౌన్ను అభివృద్ధి మాత్రమే చూస్తే నేషనల్ హైవే నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతోటి 99% పూర్తి అయిపోయింది. ఒక ఫారెస్ట్ క్లియరెన్సు ఒక అన్ని అంత కలిపిన ఎకరా కూడా ఉండదేమో. దానివల్ల అది కొంచెం డిలే అయిపోయింది. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత అది గొప్పగా మేమే చేసినామని చెప్పేసి గతంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో అది నేషనల్ హైవే నుంచి, అంటే అడ్డా రోడ్డు నుంచి మొదలు పెడితే ఆ పక్కనే మార్కెట్ యార్డ్ ఉంటుంది. మార్కెట్ యార్డ్లో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసినామనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కడప
జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం నిర్వహించిన కళ్యాణ వేడుక అందరినీ ఆకర్షించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. వేలాది మందిగా తరలి వచ్చిన భక్తుల శ్రీరామ నామస్మరణ నడుమ టీటీడీ అర్చకుల వేద మంత్రాల సమక్షంలో కళ్యాణ ఘట్టాన్ని అత్యంత కమనీయంగా నిర్వహించారు. విచ్చేసిన ప్రతి భక్తునికి తిరుమల లడ్డూతో పాటు తలంబ్రాలను స్వయంగా భక్తుల వద్దకు అందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశారు. కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో గురువారం కత్తులు, కట్టెలతో 5 యువకుల వీరంగం సృష్టించిన ఘటనలో 3 గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్కాకుల బాబు, సాంబారు రాజశేఖర్లను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి అమర్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసి ఇంట్లో తాళాలు వేసుకున్న యువకులు పోలీసులు వచ్చినా డోర్ తీయకుండా బెదిరించగా ఎట్టకేలకు 4 పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళల గొడవ వలన ఈ దాడికి ప్రధాన కారణమని తెలియవచ్చింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామ పంచాయతీకి వారాంతపు సంత నిర్వహణ జీవాల మార్కెట్ కు 2026-27 సంవత్సరానికి సంబంధించి 45,30,000 రూపాయలకు ఆలవలపాడు గ్రామానికి చెందిన మల్లు శ్రీనివాసులు రెడ్డి దక్కించుకున్నారు. ఈ రోజు ఉదయం వేంపల్లిలో ఈ కార్యక్రమం జరగగా వేలం పడిన హెచ్చు మొత్తాన్ని 9 రోజుల్లోపు పూర్తి అమౌంట్ ను గ్రామ పంచాయతీకి జమ చేయాలని ఎంపీడీఓ కులాయమ్మ, ఈవో నాగభూషణ్ రెడ్డి తెలిపారు. ఈ అర్ధరాత్రి నుంచి పాట పడిన కాంట్రాక్టర్ వసూలు చేసుకోవచ్చని అన్నారు. సర్పంచ్ శ్రీమతి జలకం వెంకటలక్ష్మి గారి అధ్యక్షతన నిర్వహించాల్సింది. ఆమెకేదో అనారోగ్యంగా ఉండేది, మళ్ళీ వచ్చి నేను సంతకం పెడతా సార్, మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ అప్సెట్ ప్రైజ్ అనేది గత 3 సంవత్సరాల నుంచి పాడినటువంటి పాటలను సరాసరిని తీసుకుని దానికి 5% ఎన్హాన్స్ చేసి నిర్ణయించడం జరుగుతుంది. మన డివిజనల్ అభివృద్ధి అధికారి పులివెందుల వారిని నిర్వహించినటువంటి వేంపల్లి వారాంతపు సంత అప్సెట్ ప్రైజ్ వచ్చేసి 45 లక్షలు. అంటే 45 లక్షల కాడ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీడీలు
అలాగే సాల్వెన్సీ సర్టిఫికేట్లు సమర్పించినటువంటి 6 మంది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళను ఇప్పుడు మనం పిలవడం జరిగింది. ఆ 6 మంది వచ్చారు, 6 మంది కూడా హాజరైనారు. కాబట్టి ఇందులో షరతులు వేలంపాటదారుడు వేలంపాట ప్రారంభించడానికి అర్ధగంట ముందుగా డీడీలు కానీ సాల్వెన్సీ కానీ సమర్పించాలో అది ఇచ్చారు. వేలంపాటదారులు గ్రామ పంచాయతీకి ఎటువంటి బకాయిలు ఉండరాదు, ఎటువంటి బకాయిలు 6 మంది లేరు. వసూలు చేసి సవాలు నిర్ణయించిన తర్వాత వేలంపాటను ఖాయం చేసిన తర్వాత మధ్యలో కూడా ఎట్టి కారణం లేకుండా వేల వాయిదా వేయటం కానీ రద్దుపరచడం కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి సర్వాధికారాలు కలవు. హెచ్చు పాటదారుడు పాటను ఖరారు చేసిన వెంటనే డిపాజిట్ సొమ్మును పోను మిగిలిన మొత్తము 40 రోజుల లోపల గ్రామ పంచాయతీకి చెల్లించి తన రసీదును పొందవలను. అట్లు చెల్లించడంతో వేలంపాట రద్దుపరిచి తిరిగి వేలం నిర్వహించబడును. హెచ్చు వేలంపాటదారునికి డిపాజిట్ను దండగ పద్దు కింద గ్రామ పంచాయతీకి జమ చేయబడును. అంటే కట్టినటువంటి డబ్బు తిరిగి ఇవ్వబడదని దాని అర్థము. రెండవ వేలంలో మొదటి పాట కంటే తగ్గిన ఎడల మొదటి వేలం పాటదారులు హెచ్చుదారుల నుండి నష్టం రాబట్టడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నిర్దేశించబడినటువంటి రుసుమును మార్కెట్ రుసుమును వసూలు చేయవలను. రుసుములు వసూలు చేయనటువంటి సందర్భంలో కాంట్రాక్టర్ తన సొంత ఖర్చుతో రసీదును ముద్రించి గ్రామ పంచాయతీ ముద్ర వేయించుకోవాలను. గ్రామ పంచాయతీ ముద్ర లేని రసీదు చెల్లదు. కాంట్రాక్టర్ తన కాల వ్యవధిలో గ్రామ పంచాయతీ ఆస్తికి నష్టం కలిగించిన ఎడల గ్రామ పంచాయతీకి కలిగిన నష్టంను కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. గ్రామ పంచాయతీ అనుమతి పొందిన తర్వాతనే కాంట్రాక్టర్ ప్రతిదీ నాకు తెలుసు, ఐడియా ఉంది, కానీ తప్పదు, మన ప్రాసెస్ మనదే. అదే అంటే ఇదే మానవృత్వంతో మీరు కూడా ఆశ్రయించగలిగితే కదా చూసి వెళ్తే ఎందుకంటే కాంట్రాక్టర్లు ఏం నష్టపడితే కదా మీకు ఇబ్బంది కలిగించేటువంటి సంత మార్కెట్ మరియు జివాల మార్కెట్ బహిరంగ వేలం పద్ధతిన మార్కెట్ మధ్య నిర్ణయించిన 30,000కు మల్లు శ్రీనివాసరెడ్డి గారు హెచ్చు పాటదారునికి వేంపల్లె వారాంతపు సంత నిర్వహణ కూర్చుకున్నట్టుకు గుత్తేదారుగా డిక్లేర్ చేయడం అయింది. కాబట్టి ఈ బహిరంగ వేలంలో హెచ్చు పాట పాడినటువంటి మల్లు శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు అర్ధరాత్రి నుండే వాళ్ళు గేట్ వసూలు చేసుకునే దానికి అనుమతిస్తూ ఇక్కడ ఆయనతో సంతకం తీసుకుంటారు. హనుమంతుడి ధైర్యానికి ప్రతీక అని, శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపమని, మహాపండితుడు బలవంతుడు అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ నాయకులు వేంపల్లిలో ఆంజనేయుని విగ్రహానికి పూలమాల వేసి హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు వాయుదేవుని అంశతో వానర వీరుడు కేసరి ఆంజనేయ దేవి పుణ్య దంపతులకు ఆంజనేయుడు జన్మించారన్నారు. శ్రీరామ భక్తుడిగా భక్తుడు అంటే ఎలా ఉండాలో సమాజానికి ఆంజనేయుడు తెలియజేశాడన్నారు. హనుమంతుడు లేకపోతే రామాయణ మహాకావ్యమే లేదని తులసిరెడ్డి అన్నారు. ఈరోజు హనుమత్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినరోజు. త్రేతాయుగంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వసంత ఋతువులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు పుట్టాడు. హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హనుమంతుడు వాయుదేవుని అంశతో ఆంజనేయదేవికి వానర వీరుడు కేసరి పుణ్య దంపతులకు జన్మించారు. ఒక మాటలో చెప్పాలంటే ఆంజనేయుడు లేకపోతే రామాయణమే లేదు. హనుమంతుడు మహాబలవంతుడు, ధైర్యశాలి, పరాక్రమశాలి, బుద్ధిశాలి, కార్యసాధకుడు, భక్తాగ్రేసుడు. ఆకాశంలో వాయువు కంటే పక్షి కంటే వేగంగా పయనించగలడు. పర్వతాలను సైతము పెకలించగలడు. కార్యసాధకుడు, అవసరమైతే సూక్ష్మ స్వరూపాన్ని పొందుతాడు, అవసరమైతే విశ్వరూపాన్ని దర్శిస్తాడు. ఏ కార్యం ఇచ్చినా దాన్ని సాధిస్తాడు. అటువంటి కార్యసాధకుడు, కార్యశీలి. ఒక భక్తుడు ఎలా ఉండాలో ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. బలవంతుడు, పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు అయి కూడా శ్రీరామచంద్రునికి భక్తాగ్రేసుడుగా తన జీవితాంతము సీతారాములకు భక్తుడుగా ఆయన సేవ చేశాడు. కాబట్టి ఒక భక్తుడు ఎలాగా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భక్తాగ్రేసుడు ఆంజనేయుడు. అటువంటి వీరాంజనేయుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ఆంజనేయుని గుణగణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం,
స్ఫూర్తిదాయకం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మహిళా ఉద్యోగిని హర్ష వీణ టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని నేత ముక్కా రూపానందరెడ్డిను కలిసి తన ఫిర్యాదు కేసులో సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇంకా తేలకపోయినా పార్టీ కండువాతో కొనసాగడంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారం ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు కూటమి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలంటూ ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని సహకరించాలని కోరారు. కమిషన్ వాళ్ళు రాజంపేట ఏఎస్పీ గారికి కేసెస్ మెర్జ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అయింది. మన కోడూరు నియోజకవర్గ పెద్దగా ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉండి రూపానందరెడ్డి గారిని రికమెండ్ చేయమని చెప్పి పోలీసులకి రికమెండ్ చేయమని చెప్పి తమ వంతు మాటగా, ఆయన పెద్ద ఆయన కాబట్టి మన కోడూరుకి తమ వంతు మాటగా రికమెండ్ చేయమని చెప్పి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద పెట్టిన కేసెస్ కొత్త కేసెస్ ని మెర్జ్ చేయమని చెప్పి ఆల్రెడీ నేషనల్ కమిషన్ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఆయన వంతుగా కూడా ఒక మాట పోలీసులకి చెప్పమని చెప్పి ప్రజా దర్బార్ వేదికగా నేను అడగడం జరిగింది. అదే లెటర్లు మెన్షన్ చేసి సమర్పించుకుంటాను. ఒక కమిటీ వేశారు. అది తుది తీర్పు చెప్పక ముందే మన ఎమ్మెల్యే గారు కండువా వేసుకొని తిరగటం, పార్టీ ఆఫీస్లో కూర్చోవడం లాంటివి చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా వ్యతిరేకించినట్టు, అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు అది ఫాలో అవ్వడం ఎమ్మెల్యేగా అతని రైట్, అతని మినిమం రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని కూడా చేపట్టకుండా కండువా వేసుకొని పార్టీ ఆఫీసులోకి తిరగడం అనేది ఎవరైనా సరే వ్యతిరేకిస్తారు. ప్లస్ ఆయన ఒక వీడియోలో కూడా చెప్పారు, నా మీద క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే నేను బయటకు వస్తాను అనేసి వీడియోలో చెప్పారు. ఎప్పుడు త్రిసభ్య కమిటీ వచ్చిన తర్వాత నైట్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వీడియోలో చెప్పారు, నా మీద క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే నేను విధుల్లోకి మళ్ళీ ఎంటర్ అవుతాను అని చెప్పి. అదేం ఫాలో అవ్వకుండా, కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, ఎటువంటి లెటర్ ఇవ్వకుండా ఆయన ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి మీరు కోడూరు పెద్దగా టీడీపీ ఇన్ఛార్జ్గా మీరు ఆయన కూడా చెప్పండి అని చెప్పేసి నేను ఆ లెటర్లో మెన్షన్ చేశాను. కడప నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగ అవకాశాలు లభించడం సంతోషంగా ఉందని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఈ రోజు ఉదయం కళాశాల ఆవరణలో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలలో చదువుతూ ఉద్యోగం సాధించిన విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలలో కళాశాలల్లో చదువుకున్న దాదాపు 200 మంది విద్యార్థినులకు ఉద్యోగ అవకాశం లభించింది. దీంతో వారిని అభినందిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారికి కాల్ లెటర్స్ అందించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతూ ఇలాంటి అవకాశం ఉండటం ఎంతో అభినందనీయమని, సంవత్సరానికి 2 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వేతనాలు వచ్చేలా ఉద్యోగాలు రావటం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. నమస్కారం. మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 220 స్టూడెంట్స్ అందరికి కూడా మనకు 12 కంపెనీల నుంచి డిఫరెంట్ కంపెనీలు, ఇప్పుడు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, డిప్లొమా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, డిప్లొమా ఈసీఈ వాళ్ళకి, డిప్లొమా ట్రిపుల్ ఈ వాళ్ళకి, తర్వాత డి ఫార్మసీ వాళ్ళకి, డిప్లొమా ఫార్మసీ వాళ్ళకి, ఈ అన్ని వీళ్ళు ఉన్న స్ట్రీమ్స్లో కూడా 220 మెంబర్స్ అనమాట, అంటే క్యాండిడేట్స్ అనమాట. మన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో బాగా 12 కంపెనీస్ అన్ని కూడా వచ్చాయి. ఇది చాలా సువర్ణ అవకాశం పిల్లలందరికీ కూడా. ఇందులో మనకు థాట్ వర్క్స్ సొల్యూషన్స్ చెప్పే టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ అని చెప్పేసి ఒక 2 పిల్లలకి వచ్చేసి 8 lakhs per annum ప్యాకేజ్తో కూడా బెస్ట్ మనకు ప్లేస్మెంట్ వచ్చింది. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా మనకు మంచి కంపెనీస్ వస్తున్నాయి. టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మంచి ప్లేస్మెంట్ వచ్చింది. ఇక్కడ ఓవరాల్గా మనకు 220 స్టూడెంట్స్కి 220 వేకెన్సీస్కి 220 జాబ్స్ ఇచ్చాయి, 12 కంపెనీస్ ఇచ్చాయి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అందరూ కూడా ఆఫర్ లెటర్స్ ఇచ్చాము ఈరోజు. ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ, తర్వాత ఫ్యాకల్టీ కానీ, దే ఆర్ వెరీ ఎక్సలెంట్. వీళ్ళ ఉన్న పిల్లలందరికీ కూడా బాగా గైడ్ చేస్తున్నారు, అన్ని విషయాల్లో ప్లేస్మెంట్స్ కూడా బాగా గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే పిల్లలందరూ కూడా వచ్చిన జాబ్స్లో చేరి వాళ్ళు బెటర్ కెరీర్కి ప్లాన్ చేసుకొని ఇంకా వాళ్ళు మంచి పొజిషన్స్ పోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈరోజు అనగా ఏప్రిల్ 2వ తేదీ జాబ్ అచీవర్స్ డే, ఉద్యోగ విజయోత్సవాన్ని నిర్వహించాము. దానికి చీఫ్ గెస్ట్గా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ సురేష్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాము. సార్ వచ్చారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా కాలేజ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపనందు 5 బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్, సిఎంఈ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ బీఫార్మసీ 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 బ్రాంచెస్ గాను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 220 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు వివిధ కంపెనీల్లో. అందరూ కూడా 100% ప్లేస్మెంట్స్ వచ్చాయి. మినిమం వేజ్ వచ్చి 2.2 lakh per annum నుంచి 8 lakh per annum స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు వివిధ కంపెనీల్లో. అందులో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ నుంచి 2 అమ్మాయిలు థాట్ వర్క్స్ టెక్నాలజీ లిమిటెడ్ దానికి థాట్ వర్క్స్ సొల్యూషన్స్ టెక్నాలజీ లిమిటెడ్ దానికి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికి 8 lakhs per annum. ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత వాళ్ళకి 8 lakh per annum వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 3 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. సో మనకు బీటెక్ స్టూడెంట్స్ కంటే డిప్లొమా చేసిన స్టూడెంట్స్కి ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి. దట్టు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ కంపెనీస్ వస్తున్నారు. మాకు ప్లేస్మెంట్స్ మాకు ఫీమేల్ అమ్మాయిలే సెలెక్ట్ చేసుకోవాలని ఎక్కువ కంపెనీస్ ఆఫర్స్ ఇస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపనందు లాస్ట్ మంత్ మేఘా సర్వో డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్, సెంట్రల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. అందులో కూడా మా కాలేజ్ తరఫున 4 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ వాళ్ళ సాలరీ అయితే 3.5 lakh per annum. అదేవిధంగా మా పాలిటెక్నిక్ ఇప్పుడు పాలిసెట్ ఎంట్రన్స్ ఈ నెల అది ఏప్రిల్ 25వ తేదీ నిర్వహిస్తున్నారు పాలిసెట్ ఎంట్రన్స్. దానికి ఈ కడప డిస్ట్రిక్ట్ అంతా వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుండి 8 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. అన్ని పాలిటెక్నిక్స్లోనూ ఉచిత శిక్షణ మేము పాలిసెట్ కోచింగ్ ఇస్తున్నాము. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 22వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాజధానిగా అమరావతి నగరం చిరస్థాయిగా నిలిచిపోనుందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలోని ఎమ్మెల్యే మాధవిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎందరో రైతుల త్యాగాలు చేసి వారి భూములు రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ప్రాంత రైతులకు తీరని అన్యాయం చేస్తూ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రజల రాజధానిగా తిరిగి అమరావతి ప్రాంతాన్ని నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభలో చట్టబద్ధత కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. తెలుగు వాళ్ళందరూ చూశారు. అమరావతి రాజధానికి నేను జై కొడుతున్నా, 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన విషయం అందరికీ తెలుసు కదా. నాకు మెజారిటీ ఇచ్చినారు, 3 ముక్కలు ఆడతానన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్న ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కానీ మెజారిటీ ఇచ్చినారని చెప్పి నా ఇష్టం వచ్చిన తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని పోతానంటే ఈరోజు పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు కూడా మొటికాయలు వేసినాయి రాజధాని మార్పులకు. నీ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటావా? ఈరోజు చట్టబద్ధత అందుకే కల్పిస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రాజధానికి కూడా చట్టబద్ధత ఇంతవరకు కల్పించలే. ఎందుకు ఈరోజు ఆ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇటువంటి తుగ్లక్ పరిపాలనలు మళ్ళీ మళ్ళీ వస్తే పొరపాటున రాష్ట్రము నాశనం అయిపోతుందని ఒక భద్రత కల్పించేదానికి ఈరోజు చట్టబద్ధంగా లోక్సభలో నిన్న పాస్ అయింది, రాజ్యసభలో కూడా ఇప్పుడు గంటలో పాస్ అయిపోతుంది. తదుపరి రాష్ట్రపతి ఆమోదముద్ర వస్తారు. మళ్ళీ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగన్నంట చైనాకు పోవాలని రాజకీయాలు చేసేదానికి భారతదేశంలో పనికిరాడు. ఈ రాజ్యాంగం ఆయనకు అర్థం కాలే, అర్థం కాదు కూడా ఇంకెప్పటికీ. అందుకే చైనాకు పోవాలి, మావిగన్ కాదు. ఇచ్చాపురం నుంచి ఎడపలపాయి వరకు కూడా పెట్టుకోమని చెప్పు ఈ అని. ఇచ్చాపురం టు ఎడపలపాయి అంటే నీ ఊరు కూడా కవర్ అవుతుంది రాజధానిలో. సాధ్యం కాని మాటలన్నీ మాట్లాడతాడు. రైతులు ఇప్పటికే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని కట్టుకునేదానికి త్యాగం చేసి భూములు ఇచ్చినారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.